హాయ్ గాయ్స్, ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ సినిమాను తీశారు. ఈ సినిమా పేరు వీణ. రీసెంట్గా అంటే 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండోనేషియాలో వీణ కేసు గురించి మరోసారి రచ్చ జరుగుతోంది. వీణకు జరిగిన అన్యాయం వింటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. గుండెను రాయి చేసుకుని చూడాల్సిన సినిమా ఇది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్లో హీరోయిన్ను ఆమె ఫ్రెండ్ను చూపించారు. హీరోయిన్ పేరు వీణ, ఫ్రెండ్ పేరు లిండా. తన ఫ్రెండ్తో కలిసి బ్యూటీ పార్లర్కు వెళ్ళిన హీరోయిన్ ఆ తర్వాత షాపింగ్కు వెళ్ళింది. రాత్రి అయింది. ఈ క్రమంలో వారికి తెలిసిన ఇద్దరు బైకులో వచ్చారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ పేరు యకి. తన బాయ్ ఫ్రెండ్ బైక్ పై హీరోయిన్ ఎక్కింది. ఇంకొకటి బైక్ పై ఆ ఫ్రెండ్ ఎక్కింది. వీరి ఇల్లు వేర్వేరు రూట్లలో ఉంటాయి. కొంత దూరం వెళ్ళాక వీరి దారులు వేరయ్యాయి. వీరు స్టార్ట్ అయినప్పటి నుంచే ఒకతడు వీరిని ఫాలో అయ్యాడు. వీణ యకి బైక్ పై పెద్దగా జనసంచారం లేని చోటుకు వెళ్తున్నారు. అప్పుడే ఒక బైక్ గ్యాంగ్ అక్కడికి వచ్చింది. బైక్ తోలుతున్న యకి తలపై గట్టిగా కొట్టారు. బైక్ పై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. ఒక కర్ర తీసుకొచ్చి జాలి దయా లేకుండా హీరోయిన్ ముఖంపై ఒకడు గట్టిగా కొట్టాడు. ఇంకొకడు యకీపై దాడి చేశాడు. సీన్ కట్ చేసి ఉదయం చూపించారు. అక్కడికి పోలీసులు వచ్చారు. హీరోయిన్ డెడ్ బాడీ దొరికింది. బాయ్ ఫ్రెండ్ యకీ మాత్రం కొన ఊపిరితో ఉండగా అతన్ని పోలీసులు హాస్పిటల్కు పంపించారు. అదే చోటుకు వీణ తండ్రి వచ్చాడు. అసలేం జరిగిందని పోలీసులను అడిగితే యాక్సిడెంట్ జరిగినట్లు ఉందని వాళ్ళు చెప్పారు. అక్కడున్న ఒక రిపోర్టర్ ఇదంతా చూసి యాక్సిడెంట్ జరిగితే పగిలిన అద్దం ముక్కలో వేరే ఏవైనా డ్యామేజీ పార్ట్స్ ఉండాలి, కానీ ఇక్కడ క్లీన్గా ఉంది. దీన్ని బట్టి చూస్తే యాక్సిడెంట్లా లేదని అతడు అనడంతో పోలీసులు అతన్ని పక్కకు పంపించారు. వీణ చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆమె ముఖాన్ని చూస్తే చాలా గాయాలున్నాయి. ఆ తర్వాత డెడ్ బాడీని పాతిపెట్టారు. ఇంకోవైపు ఆ ఫ్రెండ్ బాగా ఏడుస్తోంది. హీరోయిన్ ను చాలా మిస్ అవుతోంది. ఇంటికెళ్లిన రిపోర్టర్ టీవీ చూస్తుంటే ఆ న్యూస్ వస్తోంది. ఇది యాక్సిడెంట్ అని అంతా అంటుంటే అది యాక్సిడెంట్ కాదని అతడు అంటుంటాడు. ఆ చనిపోయిన అమ్మాయి అతన్ని ఏదో హెల్ప్ అడుగుతున్నట్లు అతనికి అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే బామ్మ వీణను గుర్తు చేసుకుంటోంది. బామ్మ, కొందరు బుల్లి చేస్తున్నారు, నేను ఏం చేయాలి అని బామ్మను హీరోయిన్ అడిగింది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నిన్ను బుల్లి చేసేవాడితో నైస్గా మాట్లాడి జనం ఎక్కువగా ఉండే చోటుకు తీసుకురావాలి. అక్కడ వాడి చెంపపై కొట్టాలి. అతనికి అసహ్యంగా అనిపించి ఇంకోసారి నీ వెంట పడడు అని ఆమె చెప్పింది. ఇదంతా బామ్మ గుర్తుకు చేసుకుంది. సీన్ కట్ చేస్తే రిపోర్టర్ బ్యూటీ పార్లర్కు వెళ్ళాడు. హీరోయిన్ గురించి విచారించాడు. ఆ తర్వాత చనిపోయిన వీణ నన్ను హెల్ప్ అడుగుతున్నట్లు నాకు అనిపిస్తోందని అక్కడ చెప్పాడు. ఆ ముసలామె తాంత్రికం మంత్రతంత్రాల గురించి తెలిసినట్లు మాట్లాడుతోంది. ఎవరైనా యువతి చనిపోతే ప్రతీకారం తీర్చుకోవడం కోసమో న్యాయం కోసమో వారి ఆత్మ 7 రోజులు భూమిపైనే తిరుగుతుంది. వారి గోల్లో వెంట్రుకలో వారి పళ్ళసెట్టో ఏదో ఒకటి ఉంటే వాటి ద్వారా 7 రోజుల్లో చేయాల్సింది చేయాలని ఆత్మలు అనుకుంటాయి. ఒకవేళ 7 రోజుల్లో అనుకున్నది జరగకపోతే ఏమవుతుందని అతడు అడిగితే ఆ తర్వాత ఆ ఆత్మలు స్వర్గానికో నరకానికో వెళ్ళవు, తీరని ఆశలతో తిరుగుతుంటాయి. అందువల్ల ఈ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని ఆమె ప్రార్థించింది. సీన్ కట్ చేస్తే బామ్మ పడుకోవడానికి తన రూమ్ లోకి వెళ్ళింది. బెడ్ పై చూస్తే తన ఫ్రెండ్ తో వీణ దిగిన ఫోటో ఉంది. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని బామ్మ చూస్తుంటే ఏడుపు శబ్దం వినిపించింది. బీరువాలోంచే ఆ శబ్దం వచ్చింది. తెరిచి చూస్తే బామ్మ అని శబ్దం వినిపించింది. ఆ బీరువాలో ఉన్న దయ్యాన్ని చూసి బామ్మ వణికిపోయింది. మళ్ళీ తిరిగి చూస్తే కనిపించకుండా పోయింది. ఇంకోవైపు ఫ్రెండ్ రాత్రి పడుకుంది. సడన్ గా ఆమె కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెడుతున్నారు. కొంచెంసేపు అయ్యాక హీరోయిన్ బయటకు వచ్చింది. ఫ్రెండ్ నోటిని తెరిచి అందులో తల పెట్టి శరీరంలోకి రావాలని చూస్తోంది. అప్పుడు ఆ ఫ్రెండ్ భయంతో కళ్ళు తెరిచి చూసింది. సీన్ కట్ చేస్తే ఆమె ఇంటికి రిపోర్టర్ వచ్చాడు. వీణ చనిపోవడానికి ముందు ఏదైనా జరిగిందా అని అడిగాడు. హీరోయిన్ యకీ బైక్ లో వెళ్ళింది కదా, అతడు కూడా బైక్ గ్యాంగ్ లో ఉన్న వారికి ఫ్రెండే. అతన్ని కూడా గ్యాంగ్ లో చేరమంటే కుదరదని చెప్పాడు. వీణ యకీ ప్రేమలో ఉండగా ఆ బైక్ గ్యాంగ్
గ్యాంగ్ లీడర్ అయిన విలన్ కు వీణా అంటే చాలా ఇష్టం. వీణ లవ్ లో ఉందని తెలిసి కూడా ఆమెను మోహించాడు. విలన్ కు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒక రోజు విలన్ వీణకు ఐస్ క్రీమ్ కొనిస్తుంటే తీసుకోవద్దని బాయ్ ఫ్రెండ్ అయిన ఏకీ చెప్పాడు. కానీ ఆమె ఈ విషయాన్ని సరదాగా తీసుకుంది. అతడు ఇచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని తింటోంది. అప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ చూసి వీణతో గొడవ పడింది. అప్పుడే వీణ తలపై ఆమె బబుల్ గమ్ అంటించింది. అది తీయించుకోవడం కోసమే స్టార్టింగ్ లో హీరోయిన్ బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. ఇదంతా రిపోర్టర్ కు చెబుతున్న లిండా ఆ తర్వాత మేం బయటకు వచ్చాం. అప్పుడు ఆ విలన్ ఎదురుపడ్డాడు. నా పక్కన కూర్చో అని హీరోయిన్ చేయి పట్టి లాగాడు. అప్పుడు అతనితో వీణ గొడవ పడిందని చెప్పుకొచ్చింది. ఆ ఫ్రెండ్ చెప్తున్నా కొద్దీ రిపోర్టర్ రికార్డ్ చేస్తున్నాడు. హీరోయిన్ మోడలింగ్ చేసేది, క్యాట్ వాక్ సూపర్ గా చేసేది. ఆమె అలా చేస్తుంటే విలన్ చాలా ఆసక్తిగా ఆమెనే చూసేవాడు. షో అయిపోయాక ఆమె బాత్రూమ్ లోకి వెళ్తే అతడు కూడా బాత్రూమ్ కు వెళ్ళాడు. ఇక్కడేం చేస్తున్నావురా అని ఆమె బెదిరిపోయి అడుగుతుంది. నాకు నో చెప్పిన ఒకే ఒక అమ్మాయివి నువ్వేనే, నీతో మాట్లాడాలి అంటాడు. ఆమె బయటకు వెళ్ళబోతుంటే అతని దోస్తులు ఆపేస్తారు. వెంటనే మొబైల్ తీసి రికార్డ్ చేస్తుంటే ఫోన్ లాక్కుంటాడు. పరిగెత్తుతుంటే పట్టుకుంటాడు. ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుంటాడు. వీణకు కోపం వచ్చి అతని ముఖంపై కాండ్రించి ఉమ్మేస్తుంది. ఇదంతా చూసిన అతని ఫ్రెండ్స్ కూడా పకపక నవ్వుతారు. ఇది విలన్ కు చాలా అవమానంగా అనిపిస్తుంది. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక చాలా భయపడుతుంటుంది. ఇదంతా తన ఫ్రెండ్ కు చెప్పుకుంది. నువ్వు చాలా గొప్ప పని చేశావు అని ఆ ఫ్రెండ్ కూడా అప్పుడు పొగిడింది. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నా ఫ్రెండ్ది యాక్సిడెంట్ కాదు, బాగా విచారించమని రిపోర్టర్ కు చెబుతుంది ఆ ఫ్రెండ్. ఈ కేసు గురించి అన్ని వివరాలను అతడు సేకరిస్తుంటాడు. ఈ రౌడీగాడు ఒక కోటీశ్వరునికి కొడుకు. రౌడీగాని రూమ్ ను ఇంట్లో క్లీన్ చేస్తుంటే అతని తండ్రి వచ్చాడు. నువ్వు చేసిన తప్పులను నేను దాయాల్సి వస్తోంది, సరైన దారిలో నడవరా అని తిట్టి వెళ్ళిపోయాడు. రౌడీగాడు బెడ్ పై పడుకున్న క్రమంలో ఆ రూమ్ లో ఎవరో ఐస్ క్రీమ్ తింటున్నట్లు సౌండ్ వచ్చింది. ఏంట్రా శబ్దం అని అతడు బెడ్ కింద వంగి చూస్తాడు. అక్కడ చల్లని వాటర్ పడి ఉంది. సంబంధమే లేకుండా ఈ కూల్ వాటర్ ఇక్కడికి ఎలా వచ్చిందని తిరిగి చూస్తుంటాడు. అప్పుడు లోపల చేయి పెట్టి చూశాడు. చూస్తే ఐస్ గడ్డ చేతికి తగిలింది. ఐస్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అతడు అనుకుంటున్నాడు. సరే దీన్ని తీసుకెళ్లి బాత్రూమ్ లో వేద్దామని ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూడా మొత్తం ఐస్ గడ్డలే ఉన్నాయి. అప్పుడు హీరోయిన్ యొక్క ఆత్మ అందులోంచి బయటకు వస్తోంది. చూసి అదిరిపడ్డాడు. అప్పుడు ఆత్మ అతని పక్కగా వస్తోంది. పరిగెత్తుతుంటే అతని కాళ్ళను పట్టుకుంది. వదులు వదులు అని అరుస్తుంటాడు, కానీ వదలలేదు. తలుపులు తెరవబోతుంటే ఆఫ్ చేసి తలుపులు మూసేసింది. వీణా నన్ను వదులు వదులు అని అరుస్తుంటాడు. అప్పుడు అతని కాలుపై గట్టిగా ఒక తన్ను తంతుంది. ఆ తర్వాత మెడను పట్టుకుంటుంది. బాగా కొట్టి ఆ తర్వాత అతని ముఖంపైనే రక్తపు వంతులు చేసుకుంది. చూస్తే అదంతా అతని కళ. అప్పుడు అతడు బయటకు వచ్చాడు. ఆ బిల్డింగ్ పై నుంచి దూకపోయాడు. కరెక్ట్ టైంలో అతని తండ్రి వచ్చి పట్టుకున్నాడు. ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటాడు. పీడకల వచ్చిందా, అదంతా పట్టించుకోకురా అని సముదాయించాడు. ఇంకోవైపు బైక్ గ్యాంగ్ ఏంటి మన లీడరు తరచుగా మన వైపు రావట్లేదు, వాణ్ణి అసలు చూడలేకపోతున్నామని మాట్లాడుకుంటున్నారు. అతనికి చాలా డబ్బుందయ్యా, చాలా ఇల్లు కూడా ఉన్నాయి, వాడు ఏ ఇంట్లో ఉన్నాడో అని ఇంకొకడు అంటున్నాడు. సంఘటన స్థలానికి రిపోర్టర్ వెళ్లి మొత్తం చెక్ చేస్తున్నాడు. దొరికిన క్లూస్ అన్నిటిని బుక్స్ లో రాసుకుంటున్నాడు. ఆ తర్వాత చాలా మందిని కలిసి చాలా విధాలుగా విచారిస్తుంటాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్లి టామ్ రైడర్ అనే బైక్ గ్యాంగ్ గురించి తెలుసా అని అడుగుతుంటాడు. అప్పుడు ఇదంతా చూసిన ఒక తోపుడు బండి అతడు వచ్చి, పేరు నాకేమీ తెలియదు కానీ ఒక బైక్ గ్యాంగ్ వచ్చింది, ఆ అమ్మాయి వెళ్తుంటే ఆమె వెనకే వాళ్ళు ఫాలో అయ్యారు అని అతడు చెప్పాడు. వాళ్ళు ఎటువైపు తిరిగారు అని అడిగితే స్కూల్ వైపు తిరిగారు అని చెప్పారు. ఆ రిపోర్టర్ అంతా నోట్ చేసుకున్నాడు. సడన్ గా చూస్తే ఈ ఫ్రెండ్ కు ఒళ్ళంతా ఒకలాగా అవుతోంది. కాళ్ళు చేతులు దగ్గరికి లాక్కొస్తున్నాయి. అప్పుడు ఆ సెలూన్ షాప్ లో ఉంటుంది కదా ముసలామె, అక్కడికి వెళ్ళింది. హీరోయిన్ చనిపోయినప్పటి నుంచని ఈ ఫ్రెండ్ శరీరంలో చాలా మార్పులు వచ్చాయన్నట్లు ఆమె మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ ఫ్రెండ్ యొక్క కాళ్ళు చేతులు ఆమె కంట్రోల్లో లేవు. ఒకానొక స్టేజ్ లో ఆమె శరీరం అంతా వణికిపోతూ గాల్లో ఎగురుతోంది. ఆమె కళ్ళన్నీ తెల్లగైపోయాయి. ఇంకోవైపు రిపోర్టర్ ఆ అమ్మాయిని వాళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్లారో ఆ చోటుకు వెళ్ళాడు. అక్కడ చూస్తే ఒక పాడుబడిన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైన టామ్ రైడర్ అని ఆ మోటార్ సైకిల్ గ్యాంగ్ పేరు ఉంది. ఇక్కడే వాళ్ళంతా కలుసుకుని మందు కొట్టేటట్టున్నారు. అక్కడ చూస్తే చాలా రక్తపు మరకలు ఉన్నాయి. వాళ్ళు తాగు పడేసిన సీసాలు కూడా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందు సెలూన్ లో హీరోయిన్ తన వెంట్రుకలు కట్ చేసుకుంది కదా, ఆ వెంట్రుకలు ఈ బామ్మ
దగ్గర ఉండేవి, కానీ ఇప్పుడు అవి కనిపించట్లేదు. ఆ తర్వాత పోలీసులు హీరోయిన్ యొక్క కుటుంబాన్ని పిలిచి ఆమె వస్తువులు అప్పగిస్తున్నారు. ఆమె బ్యాగు, ఆమె దగ్గర ఉండే సెల్ ఫోను, ఆమె వేసుకున్న డ్రెస్సులు అని ఇస్తున్నారు. విచారణ కోసం ఇవన్నీ మా దగ్గరే ఉండనివ్వండి, ఏదైనా మిస్ అయితే చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు చూస్తే ఆమె కట్టైన జుట్టు ఉంటుంది కదా, అది ఆమె యొక్క బ్యాగ్ లో కనిపించింది ఈ బామ్మకు. ఏంట్రా ఇంట్లో కదా దీన్ని చూశాను, ఇక్కడికి ఎలా వచ్చింది అని బామ్మ అనుకుంటోంది. సందేహం వచ్చింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఒక అబ్బాయి స్పీడ్ గా వచ్చి ఒక న్యూస్ చెప్పడానికి ఇంట్లో ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్ ఫ్రెండ్ లిండా ఉంది కదా, ఆమెకు దయ్యం పట్టింది, మీ అమ్మాయి యొక్క దయ్యమే ఆమెకు పట్టినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు అని ఆ అబ్బాయి చెప్పాడు. అప్పుడు వీళ్ళు వేగంగా లిండా ఇంటికి వెళ్లారు. అక్కడ చూస్తే లిండా బాగా అరుస్తోంది. హీరోయిన్ కుటుంబ సభ్యులంతా వచ్చి చూశారు. వీణా వీణా అని పిలుస్తుంటే ఆమె ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులందరినీ చూడగానే ఆమె శరీరంలో ఉన్న వీణ బాగా ఏడుస్తోంది. బామ్మ అంటే వీణకు చాలా ఇష్టం. బామ్మ అని పిలిచి ఆమెను కూర్చోబెట్టి హత్తుకుంది. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంటే వీణ యొక్క అక్క మొత్తం రికార్డ్ చేస్తోంది. కొంచెం నీళ్లు తాగమ్మా అని నీళ్లు ఇస్తుంటే ఆ ఫ్రెండ్ తాగట్లేదు. కొంచెం సేపు అయ్యాక ఈ ఫ్రెండ్ ముఖం మారిపోయి చనిపోయిన వీణ యొక్క ముఖం కనిపిస్తోంది. నన్ను చంపేశారు, చాలా హింసించి చంపేశారు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏంటి ఇది యాక్సిడెంట్ కాదా, హత్య అని కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. లేదు ఇది హత్యనే అని చెప్పింది. అసలు ఏం జరిగింది చెప్పు అని అడుగుతుంటే మేము బైక్ లో వెళ్లేటప్పుడు తలపై గట్టిగా కొట్టారు, ఆ తర్వాత ఒక కర్ర తీసుకుని మా ముఖంపై గట్టిగా కొట్టారు, చేతులపై కొట్టి మణికట్టును విరిచేశారు, బైక్ కు కట్టి నన్ను లాక్కెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఆమెకు తెలియదు, ఎందుకంటే ఆ టైంలో మైకంలో పడిపోయింది. ఒక చోటుకు తీసుకెళ్లి బెల్ట్ తీసి ఆమె కళ్ళకు కట్టులాగా కట్టారు. ఆ గ్యాంగ్ లీడర్ అయిన ఆ విలన్ మొదటిసారిగా ఈమెను అత్యాచారం చేశాడు. ఆ విలన్ పేరు ఎజీ, బాయ్ ఫ్రెండ్ పేరు ఎకి, విలన్ పేరు ఎజీ. అతడు ఆమెను అత్యాచారం చేస్తుంటే మిగతా వాళ్ళంతా చూసి నవ్వుతున్నారు. ఆమె ముఖంపై కాండ్రించి ఉమ్ముకుంటూ వాడు అత్యాచారం చేస్తున్నాడు. ఆ రోజు బాత్రూమ్ లో ఇతన్ని ముఖంపై ఉమ్మింది కదా, ఆ సంఘటనతో పగ పెంచుకుని ఇప్పుడు ఆమెను చాలా హింసిస్తున్నాడు. ఇతడు రేప్ చేసిన తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చి ఒక్కొక్కరుగా రేప్ చేశారు. ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక్కొక్కడు రేప్ చేసిన తర్వాత ఆమె ముఖంపై మూత్రం పోశారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాణ్ణి కూడా బాగా కొట్టారు. కళ్ళు తెరిచి చూడరా చూడరా అని అతని ముందే ఆమెను అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఇద్దరిని తీసుకెళ్లి ఒక చోట పడేసి కర్రతో బాగా కొట్టారు. ఇంత చేసినా కూడా వాళ్ళ కోపం చల్లారలేదు. హీరోయిన్ ను ఒక చోట పడుకోబెట్టి ఆమె కాళ్లపై నుంచి బైక్ ని ఎక్కించారు. బైక్ ఎక్కడంతో ఆమె కాళ్ళు నుజ్జు నుజ్జైపోయాయి. నన్ను చిత్ర హింసలు పెట్టి చంపేశారని ఆమె ఏడ్చుకుంటూ చెప్తోంది. ఇదంతా వింటున్న అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ ఇద్దరిని తీసుకొచ్చి రోడ్డుపై పడేసి వాళ్ళు బైక్ లో ఎక్కి పారిపోయారు. సరే అమ్మా, ఇప్పుడే నువ్వు చనిపోయావు కదా, ఇక నిన్నెవరు డిస్టర్బ్ చేయలేరులే అని అంటుంటే, లేదు లేదు, ఒక్కరిని కూడా నేను ప్రాణాలతో వదలను, ఎవరిని కూడా మర్చిపోను, మన్నించలేను, వారిపై ప్రతీకారం తీర్చుకుంటా అని బాగా అరుస్తోంది. దీని అంతటికీ కారణం ఒక పోలీసు యొక్క కొడుకే కారణం అంటోంది. వారి ముఖంపై ఉంచానని పగ పెంచుకుని ఇదంతా చేశాడని చెప్తోంది. దయచేసి నీళ్లు తాగమ్మా, నువ్వు ఉన్నది నీ ఫ్రెండ్ యొక్క శరీరంలో, నీ ఫ్రెండ్ కి ఇబ్బంది అవుతుంది కదా అని అంటుంటే, నా ఫ్రెండ్ కు ఏం కాకూడదని చెప్పి ఆమె నీళ్లు తాగింది. మరుక్షణమే ఆమె ముఖం ఫ్రెండ్ యొక్క ముఖంగా మారుతోంది. ఇంతకు ముందు కళ్ళు తెల్లగా అయిపోయాయి కదా, అవి ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాయి. తనకు జరిగిందంతా తన కుటుంబ సభ్యులకు చెప్పాలని చెప్పే ఆ ఆత్మ ఆమె ఫ్రెండ్ శరీరంలోకి వెళ్లి జరిగిందంతా చెప్పింది. తను చెప్పాలనుకున్నదంతా మీకు చెప్పేసింది అని ముసలామె చెప్పింది. ఇప్పుడు వారందరినీ ఏం చేయాలి అని ఈ కుటుంబం ఆలోచిస్తోంది. అప్పుడు రిపోర్టర్ కు వీణ యొక్క అక్క ఫోన్ చేసింది. సాయం చేయగలరా అని అడిగింది. ఫ్రెండ్ యొక్క శరీరంలోకి వీణ ఆత్మగా వచ్చి మాట్లాడింది కదా, అదంతా కూడా ఆమె రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసిన మొత్తాన్ని రిపోర్టర్ కు పంపించింది. ఆ రిపోర్టర్ కూడా ఆ న్యూస్ ను పబ్లిష్ చేశాడు. ఆ తర్వాత ఇండోనేషియాలో ఉన్న జనం అంతా దాని గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా వైరల్ కావడంతో ఆ వాయిస్ ను ఈ అక్క రికార్డ్ చేసింది కదా, అప్పుడు పోలీసులు ఆమెను పిలిచి విచారిస్తున్నారు. వీళ్ళను పిలిచిన పోలీసు మంచివాళ్ళలాగే ఉన్నట్లున్నాడు. వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఇది హత్యనేమోనని మాకు మొదటి నుంచి డౌట్ ఉంది, కానీ సరైన ఆధారాలు దొరకలేదు అని చెప్పాడు. అదే టైంలో ఒక వకీలు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈ వకీలు ఈ రిపోర్టర్ కు అన్న. ఆ వకీలు ఏం చెప్తున్నాడంటే, ఆ అబ్బాయి ధనవంతుడు, అంతేకాదు ఒక పోలీస్ బాస్ యొక్క కొడుకు. పోలీస్ కొడుకు కావడం వల్లే ఈ కేసును మీరు దాచేస్తున్నారా అని నిలదీశాడు. ఆ రికార్డులో ఆ అమ్మాయి స్పష్టంగా చెప్తోంది వాడు ఒక పోలీస్ బాస్ యొక్క కొడుకు అని. ఇప్పుడు పోలీసులు ఆ బైక్ గ్యాంగ్ ను విచారిద్దామని చూస్తే వాళ్ళంతా కనిపించకుండా పోయారు. ఆమె రికార్డింగ్ లో చెప్పినట్లుగా నిజంగా
నిజంగానే ఆమెను అత్యాచారం చేసి చంపినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది అని పోలీసు అంటున్నాడు. ఆమెను అత్యాచారం చేశారని, హింసించారని ఇది నిరూపితం కావాలంటే ఆమెను పాతిపెట్టిన చోటు నుంచి డెడ్ బాడీని తీసి పోస్ట్ మార్టం చేయాలి అని పోలీసు అంటున్నాడు. కానీ ఇంటికొచ్చాక ఆ తాత అస్సలు అలా కుదరదు, పాతిపెట్టిన డెడ్ బాడీని బయటకు తీసి ఇలా చేస్తే ఆమె ఆత్మకు శాంతి కలగదు అంటుంటాడు. కానీ ఆ బామ్మే లేదు ఇది చేసి తీరాలి అని అంటుంది. అప్పుడు ఆ అక్క కూడా తప్పకుండా పోస్ట్ మార్టం చేసి తీరాల్సిందే అని అంటుంది. ఇప్పుడు గాని వాళ్ళను పట్టుకోవడానికి మనం సాయం చేయలేదంటే రేపు ఇంకో అమ్మాయికి ఇలాగే జరుగుతుంది. వాళ్ళు మన చెల్లెల లాంటి ఆడపిల్లలను ఎంతమందిని చంపుతారో అని ఆ అక్క ఆ తాతకు సముదాయించి చెప్పింది. మన వీణ ఇంత బాధపడుతోంది, దానికి న్యాయం చేయొద్దా అని ఆ తాతను కన్విన్స్ చేసింది. ఇంకోవైపు ఈ రౌడీ బాత్రూమ్ లో ఉన్నప్పుడు అతని మెడపై ఏదో ఎవరో కొడుతున్నట్లు అనిపిస్తుంటుంది. తిరిగి చూస్తే ఏమీ కనిపించట్లేదు. మరుక్షణమే అద్దంలో చూస్తే అక్కడ దయ్యం కనిపించింది. మళ్ళీ తిరిగి చూస్తే కనిపించలేదు. అప్పుడే సడన్ గా అతన్ని పట్టుకుని లాక్కెళ్తోంది. తీసుకెళ్లి గోడకు అతని తలను కొట్టింది. అతని గొంతు పట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు తోసేసింది. మరుక్షణమే చూస్తే అదంతా కళ. ఇదంతా కళ అని మళ్ళీ అనుకుంటుంటే అతని గొంతును పట్టి తోసేసింది. అతని తల వెంట్రుకలు పట్టుకుని నేలపై గట్టిగా కొడుతుంది. అయ్యో అయ్యో అనుకుంటూ మొత్తం తిరిగి చూస్తున్నాడు. ఎవరు లేరు కదా అని చూస్తే అప్పుడే ముందుకొచ్చి నిలబడింది. ఒక కర్ర తీసుకుని బాగా కొడుతుంటుంది. అప్పుడు చేయిని అడ్డు పెడతాడు. అప్పుడు అతని మణికట్టు విరిగిపోయింది. ఆ తర్వాత ముఖంపై గట్టిగా ఒక కొట్టు కొట్టింది. ముఖంలో సగం వరకు తెగిపోయింది. ఆ తర్వాత మైకంలో పడిపోయాడు. ఆ తర్వాత అతన్ని రూమ్ నుంచి బయటకు లాక్కొస్తోంది దెయ్యం. అప్పుడు తలుపు సందులో అతని కాలు పెట్టి కాలును విరగ్గొడుతుంది. అతడు ఇంతకు ముందు ఆమెను ఎలా హింసించాడో ఇప్పుడు అతన్ని ఆమె అలాగే హింసిస్తోంది. అది చాలదన్నట్లు అతడు బెల్ట్ విప్పి ఆమె కళ్ళను కట్టాడు కదా, ఇప్పుడు ఆమె అలాగే చేస్తోంది. అతని బెల్ట్ తీసి అతని కళ్ళకే కట్టింది. ఇక తలను పట్టుకుని నేలకేసి గట్టిగా కొడుతోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి ఫ్రెండ్ యొక్క కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఎందుకు వీళ్ళు వచ్చారంటే హీరోయిన్ పాతి పెట్టారు కదా, అక్కడ నుంచి డెడ్ బాడీని తీసి పోస్ట్ మార్టం పంపించడం కోసం తవ్వుతున్నారు. అప్పుడు కూడా ఫ్రెండ్ శరీరంలోకి వీణ ఆత్మ వచ్చింది. అప్పుడు బెడ్ పై ఆమెను పడుకోబెట్టారు. ఇంకోవైపు డెడ్ బాడీని పాతి పెట్టారు కదా, ఆ డెడ్ బాడీని తీశారు. ముఖంపై ఉన్న గాయాలను ఫోరెన్సిక్ టీం పరిశీలిస్తోంది. గాయం యొక్క పొడవెంత, లోతెంత అని లెక్కలేస్తున్నారు. మణికట్టును విరగొట్టారు కదా, ఆ ఎముకలు ఎన్ని ఇంచులు బయటకు వస్తుంది అని అంతా చూస్తున్నారు. దేంతో ఎంత గట్టిగా కొడితే ఇలాంటి గాయం అవుతుంది అని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కాలుపై బండి ఎక్కించి మొత్తం నుజ్జు చేశారు కదా, ఆ టైంలో ఆమె ఏ లెవెల్లో నొప్పిని అనుభవించిందో అంతా గమనిస్తున్నారు. ఈ డెడ్ బాడీని బయటకు తీసిన తర్వాత అక్కడే శవ పరీక్ష చేస్తున్నారు. ఇంకోవైపు పోలీసులంతా ఆ గ్యాంగ్ ను పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరిని వరుసగా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం తెలిసాక కుటుంబ సభ్యులు కొంచెం శాంతించారు. ఆమె డెడ్ బాడీ నుంచేని కొంచెం వెంట్రుకలు, క్లిప్పు అవన్నీ తీసుకుని సముద్రంలో కుటుంబ సభ్యులు వేశారు. ఇంకోవైపు ఆ ఫ్రెండ్ కారులో ఎక్కడికో వెళ్తోంది. ఫ్రెండ్ యొక్క కుటుంబమే ఆ ఊరిని కాల్ చేసి వేరే ఊరికి వెళ్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాలో అందరినీ అరెస్ట్ చేసినట్టు చూపించారు. కానీ ఆ పోలీస్ కొడుకును ఏం చేశారో చివరి వరకు చూపించలేదు. పోలీసులు అతన్ని పట్టుకోకుండా వదిలిపెట్టారా లేక ఈ దయ్యమే అతన్ని చంపిందా అనేది క్లారిటీగా చూపించలేదు. ఈ సంఘటన అంతా కూడా 2016లో జరిగింది. ఈ సంఘటనలో కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, అందులో సగం మంది ఆ అమ్మాయిని అత్యాచారం చేశాం, ఆమెను చంపేశామని ఒప్పుకున్నారు. వాళ్ళు అప్రూవర్ గా మారారు. కానీ ఇంకొంతమంది మాత్రం లేదు, ఆమెను మేము చంపలేదు, ఆమె యాక్సిడెంట్ లోనే చనిపోయింది అని వాదించారు. ఈ సినిమాలో నిందితులు 11 మంది అని చెప్పుకున్నాం కదా, నిజంగానే కూడా 11 మందే. కానీ పట్టుకున్నది మాత్రం 8 మందిని. ఈ 8 మందిలో 7గురికి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఒకడికి మాత్రం 8 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. 8 ఏళ్ళు అంటే 2024లో వాడిని రిలీజ్ చేయాలి. కానీ 2020లోనే అతన్ని రిలీజ్ చేశారు. ఎందుకురా అంటే సత్ప్రవర్తన కారణంగా 4 ఏళ్లు ముందుగానే అతన్ని రిలీజ్ చేశారు. ఈ కేసులో ఒకతడు కనిపించకుండా పోయాడు. అతడెవరంటే ఆ పోలీసు యొక్క కొడుకు. చివరకు అతన్ని కూడా పట్టుకున్నారు. అతన్ని కూడా కోర్టులో నిలిపితే అతనికి కూడా జీవిత ఖైదు శిక్ష పడింది. అతన్ని కూడా కలిపితే 9 మందే అయ్యారు. మిగతా 2 ఎవరు అని అడిగితే దానికి సమాధానం లేదు. టోటల్ గా 11 మంది కాదు 9 మందే అని పోలీసులు చెప్తున్నారు. చివరిలో ఒరిజినల్ దోషుల యొక్క ఫోటోలను చూపించారు. హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతడు కూడా చివరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ కేసు గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే అవి కూడా కామెంట్ బాక్స్ లో రాయండి.
మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.